నమో భగవతే వాసుదేవాయ. భక్తి వాహిని ఛానల్కి స్వాగతం. ఒక ఇంటర్వ్యూకి వెళ్లే ముందుగాని, ఒక ముఖ్యమైన ప్రసంగం చేసే ముందుగాని మన ముందున్న శత్రువులను, పరిసరాలను ఒక్క క్షణం పరిశీలించటం ద్వారా ఎంత ధైర్యం పెరుగుతుందో మీరెప్పుడైనా గమనించారా? పోరాటానికైనా, జీవితానికైనా రంగంలోకి దిగే ముందు పరిస్థితిని అంచనా వేయడం ఒక ప్రాథమిక సూత్రం. కురుక్షేత్ర యుద్ధభూమిలో శంఖారావాలు వినిపించాయి, ఆయుధాలు సిద్ధమయ్యాయి. అయినా అర్జునుడు బాణం సంధించే ముందు ఒక విచిత్రమైన కోరిక కోరాడు. ఆ కోరిక వెనుక ఉన్న వ్యూహమేమిటి? ఈరోజు అతను శ్రీకృష్ణుడిని సంబోధించిన తీరులోని అంతరార్థాన్ని మనం నిశితంగా పరిశీలిద్దాం. ఇది కేవలం రథాన్ని నడపటం గురించి మాత్రమే కాదు, మన జీవితమనే రథాన్ని సరైన దిశలో ఎలా నడిపించాలో తెలిపే ఒక శక్తివంతమైన పాఠం. భగవద్గీతలోని ఈ భాగంలో అర్జునుడు ఇలా పేర్కొన్నాడు: హృషీకేశం తథావాక్య మిదమాహ మహీపతే సేనయోరు ఉభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేతహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. దీని భావమేమిటంటే, ఓ అచ్యుత, ఇక్కడ యుద్ధానికి సిద్ధంగా నిలబడిన వారిని నేను చూడాలనుకుంటున్నాను. ఈ యుద్ధక్షేత్రంలో నేను ఎవరితో పోరాడాలో తెలుసుకోవాలి. అందువల్ల దయచేసి నా రథాన్ని ఈ రెండు సైన్యాల మధ్య సరిగ్గా నిలపండి. ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని అచ్యుత అని సంబోధించటం గమనార్హం. అచ్యుత అంటే తన స్థానం నుండి ఎన్నడూ వైదొలగనివాడు, లేదా తన భక్తులి చేతిని ఎన్నడూ వదలనివాడు అని. సర్వశక్తిమంతుడైన పరమాత్మ తన భక్తుడి కోసం ఒక సాధారణ సారథిగా వ్యవహరించటం ఆయన అపారమైన కరుణకు నిదర్శనం. రథాన్ని మధ్యలో ఆపండి అని అర్జునుడు అడగటం వెనక ఒక లోతైన మానసిక అంతరార్థం ఉంది. మనం ఏ సమస్యను ఎదుర్కొనే ముందైనా మధ్యలో నిలబడి ఆ సమస్య యొక్క పరిధిని, మన బలాన్ని మరియు ఎదుటివారి బలహీనతను నిష్పక్షపాతంగా పరిశీలించాలి. తన బంధువులను చూసి భయం ఆవహించక ముందే తాను ఎవరికోసం, ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు అనే దానిపై స్పష్టత కోరాడు. మన దైనందిన జీవితంలో కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆవేశంగా వ్యవహరించకుండా ఒక్క క్షణం ఆగి నిష్పక్షపాతంగా ఆలోచించటం, అంటే మధ్యలో నిలబడటం నేర్చుకోవాలి. అప్పుడే మనం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఏ పనైనా చేపట్టగలం. ఈ శ్లోకం నేర్పే మరో పాఠం సరైన మార్గదర్శనం గురించింది. మహాశక్తివంతమైన గాంధీవం తన దగ్గర ఉన్నప్పటికీ అర్జునుడు కృష్ణుడిని ఆజ్ఞాపించలేదు, కేవలం అభ్యర్థించాడు. తన జీవితమనే రథంపై కృష్ణుడిని కూర్చోబెట్టటం వల్లనే అతను అంతటి విజయాన్ని సాధించాడు. మీ జీవితంలో కూడా మీకొక అచ్యుతుడు, అంటే సరైన సలహా ఇచ్చే ఒక మంచి గురువు లేదా స్నేహితుడు ఉంటే మీరు అత్యంత క్లిష్ట పరిస్థితులను సైతం సునాయాసంగా అధిగమించగలరు. ప్రతి ఒక్కరినీ చూడాలనే అర్జునుడి తపన అతని యోధ స్వభావాన్ని తెలియజేస్తుంది. యుద్ధమంటే కేవలం దెబ్బలు కొట్టటం మాత్రమే కాదు, అది శత్రువును క్షుణ్ణంగా అర్థం చేసుకోవటం కూడా. ముగింపుగా ఇది గుర్తుంచుకోండి: విజయం సాధించాలంటే మనం ఎవరితో, దేనితో పోరాడుతున్నామో ముందుగా స్పష్టత కలిగి ఉండాలి. ఆ స్పష్టత కోసం మనం మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని పరిస్థితులను నిశితంగా గమనించాలి. మీ జీవితమనే రథానికి మీ స్వంత వివేకమే సారథిగా మార్గనిర్దేశం చేయుగాక. ఈ వీడియో మీకు కొత్త దృక్పథాలను అందించిందని నేనాశిస్తున్నాను. దయచేసి ఈ విలువైన అంతర్దృష్టిని మీ స్నేహితులతో పంచుకోండి. మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మీరు ఎప్పుడైనా ఇలాంటి విశ్లేషణ చేశారా? కింద వ్యాఖ్యానాల విభాగంలో మాకు తెలపండి. మనల్ని మనం తీర్చిదిద్దుకునే విధానాన్ని బోధించే భగవద్గీతలోని మరిన్ని రహస్యాల కోసం ఇప్పుడే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్లేషించండి, విజయం వైపు అడుగువేయండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.